ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బ్రహ్మ విద్యని అనుష్ఠానం చేసుకోవటానికి కంకణబద్ధులై యత్నిస్తున్న సదస్సులకి సాధకులకి స్వాగతం, శుభస్వాగతం. మనం ఒక అద్భుతమైన సుజ్ఞానాన్ని మన మస్తిష్కంలోకి స్వాగతించుకుంటున్నాం. ఒక అద్భుతమైన జ్ఞాన గంగని మన మస్తిష్క క్షేత్రంలోకి స్వాగతించుకుంటున్నాం. మనిషికి ఎంతగా సాంకేతికంగా ఎదిగినా, ఎంతగా విజ్ఞానపరంగా ఎదిగినా, ఎంతగా సుమేధని సుసంపన్నం చేసుకున్నా అంతు చిక్కని ఒక ప్రహేళిక తనలోనే ఉన్న, తాను ఉండటానికి కారణమై ఉన్న ఆత్మ చైతన్యం. ఇంద్రియాతీతమైనది, మానవ మేధస్సుకి అంతు చిక్కనటువంటిది ఆత్మ చైతన్యం. అసలు ఆత్మ చైతన్యం ఎవరు? ఆత్మ చైతన్యం మన జీవితాల్లో పోషించే ముఖ్య భూమిక ఏమిటి అన్న విషయం ఈ గ్రంథం ద్వారా ఖచ్చితంగా తేటపడుతుంది. మీ అందరికీ తెలుసు, మనలో తత్వతః 7 చైతన్య స్థితులు ఉపస్థితమై ఉన్నాయని. ఆ 7 చైతన్య స్థితిలో 4వ చైతన్య స్థితే ఇప్పుడు మనం సుసంపన్నం చేసుకుంటున్న ఆత్మ చైతన్యం. మీ అందరికీ తెలుసు, మనలో తత్వతః అంటే జన్మతః 7 చైతన్య స్థితులు ఉన్నాయి. ఆ 7 చైతన్య స్థితిలో 4వ చైతన్య స్థితిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న 4వ చైతన్య స్థితి గురించి మనం సమగ్రమైన అవగాహనని తెలియజేసుకుంటున్నాం. నిజానికి అయం ఆత్మ బ్రహ్మ అన్న మహావాక్యం మనందరికీ సుపరిచయమే. అయం ఆత్మ బ్రహ్మ, మనమే ఆత్మ అయినప్పుడు మళ్ళీ అయం ఆత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ కూడా దైవమే అంటమేంటి అంటే, మనం పరమాత్మ స్థితిలో ఉండి ఈ ఆత్మ కూడా దైవమే అని అంటున్నామని అర్థం చేసుకోవాలి. మనమే ఆత్మ అయినప్పుడు ఈ ఆత్మ అనేది ఉండదు. సో అక్కడ మనం పరమాత్మ స్థితిలో ఉండి అయం ఆత్మ బ్రహ్మ. నాలో 4వ స్థితి కూడా ఆత్మ చైతన్యమే. నాలోని 4వ చైతన్య స్థితి కూడా దైవమే. అయం ఆత్మ బ్రహ్మ అంటే ఏంటి? నాలోని 4వ చైతన్య స్థితి కూడా దైవమే. సో ఈ గ్రంథం నిజానికి అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే, ఈ శుభకృతి యొక్క ఫలశ్రుతి ఎలా ఉంటుందంటే, అప్పటిదాకా అవ్యక్తంగా అంతర్గర్భితంగా ఉన్న అవ్యక్తంగా ఉన్న ఆత్మ చైతన్యం తన మనసు, బుద్ధి, శరీరం మీద పట్టు సాధించడం ఆరంభిస్తుంది. ఆత్మ చైతన్యాన్ని మనసు అద్దం పట్టి, మనస్సుని మస్తిష్కం యోచించి, ఈ మస్తిష్కానికి అనుగుణ్యంగా శరీరంలోని రసాయనాలు, అనుభవాలని అనుభవించటం జరుగుతుంది. ఇక అప్పటిదాకా శివుడు ఉన్నాడు, కానీ శివుడు జీవించలేడు. అప్పటిదాకా శివుడు ఉన్నాడు మనలో, కానీ శివుడు జీవించలేడు. ఇక ఇప్పటి నుంచి శివుడు జీవించటం మొదలు పెడుతుంది. శివుడి యొక్క భావాన్ని అభివ్యక్తీకరించటం, శివతత్వానికి అనుగుణ్యంగా శరీరతత్వం వ్యవహరించని ఆరంభించే శుభ గడియలు ఈ గ్రంథం యొక్క ఫలశ్రుతి. ఈ సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకునే శుభకృతిని కానీ మనం గావిస్తే, ఈ శుభకృతి యొక్క ఫలశ్రుతి ఏంటంటే, అప్పటిదాకా అంతర్గర్భితంగా ఉన్న అవ్యక్తంగానే ఉన్నాడు మహాశివుడు. అతడి రాజ్యం లేదు. హృదయం శివాలయం, శివాలయంలో శివుడు ఉండాలి, కానీ ఆ శివాలయం శిథిలమైపోయింది. ఆ మహాశివుడు హృదయ స్థానంలో అథారిటీతో లేడు ఆయన. కానీ ఈ గ్రంథం కానీ అనుష్ఠానం అయిపోతే మనలో ఉన్న మహాశివుడు ఉత్తేజితమై శిథిలమైపోయిన శివాలయం పునర్నిర్మింపబడి, ఆ పునర్నిర్మింపబడిన శివాలయంలో గర్భగుడిలో మళ్ళీ శివుడు ప్రతిష్ఠితమవుతాడు. అప్పటి నుంచి అతడి రాజ్యం మొదలవుతుంది. అప్పటి నుంచి అతడి ఆకాంక్షలు నెరవేర్చబడతాయి. ఆ శివతత్వాన్ని మనసు అద్దం పడుతుంది, మస్తిష్కం యోచిస్తుంది, శరీరంలోని రసాయనాలు అనుభవించడం ఆరంభిస్తాయి. సరిగ్గా అదే శివతాండవం. సో అంత మహోన్నతమైన గ్రంథం. ఇక్కడ
అవర్ సోల్స్ మిషన్ ఈజ్ ది ఎవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. అవర్ సోల్స్ మిషన్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. అంటే ఇది ప్రకరణం యొక్క శీర్షిక. గ్రంథం యొక్క శీర్షిక మేకింగ్ కాంటాక్ట్. గ్రంథం యొక్క శీర్షిక ఏంటి? మేకింగ్ కాంటాక్ట్. అవర్ సోల్ రిమెంబర్స్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ టైమ్స్ అనేది ఉపశీర్షిక. ద టైటిల్ ఈజ్ మేకింగ్ కాంటాక్ట్ అండ్ ద సబ్ టైటిల్ ఈజ్ అవర్ సోల్ రిమెంబర్స్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ టైమ్స్. సో చెప్పకనే చెప్పారు మనం ఎవరితో అనుసంధానం అవుతున్నాం. చెప్పకనే చెప్పారు మనం ఎవరితో అనుసంధానం అవుతున్నాం. ఎవరితో అంటే హృదయాంతరంగంలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న మహాశివుడితో. ఎవరైతే ఈ జన్మను ఎంచుకున్నారో, ఎవరైతే ఈసారి పురుష దేహ మాధ్యమంలోకి రావాలా స్త్రీ దేహ మాధ్యమంలోకి రావాలా అని ఎంచుకున్నారో, ఎవరైతే ఈ జన్మలో ఏ నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చబడాలని ఓ ప్రణాళికాబద్ధంగా మరోసారి భూతలానికి రావాలని నిశ్చయించుకున్నారో, ఎవరైతే ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చబడటానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రచించారో, ఎవరికైతే స్వర్గధామంలో మనం ఎంచుకున్న లక్ష్యాల గురించి, భూతలంలో మనం ప్రస్తుతం ఉన్న అవస్థ గురించి, రెండింటి గురించి సమగ్రమైన అవగాహనలు ఉండి అక్కడ చేసిన భాషలను ఇక్కడ నెరవేర్చగలిగే సమర్థుడో అతడితో మనం అనుసంధానం అవ్వబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. మహాశివుడు అంటే ఎవరు అనుకున్నారు? మనకి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుణ్ణి పూజించిన అంటే ఆరాధించినవి మనకి స్పష్టంగా దొరుకుతున్నాయి. అలాగే శ్రీకృష్ణుడు కొన్ని రోజుల పాటు మహాశివుణ్ణి ఆరాధించిన సాక్ష్యాలు మనకు దొరికాయి. శ్రీరాముడు వాళ్ళు మహాశివుణ్ణే ఆరాధించేవాళ్ళు. సో ఆరాధించడం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది మహాశివుడి యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని మస్తిష్కంలో అనుష్ఠానం చేసుకుని మహాశివుడికి నాకు మధ్య ఉన్నది అభేదమేనని ఇక్కడి నుంచి మహాశివుడు ఈ జన్మని జీవితాన్ని జీవించేంత అద్భుతంగా వాళ్ళు రాణించారు. అదే ఆరాధించటం అంటే. సరిగ్గా మనందరి జీవితాల్లో కూడా ఆ శుభ గడియలే రావాలని, ఆ శుభతరుణమే అరుదించాలని, ఇక నుంచి ఈ క్షేత్రంలో మనిషి జీవించకూడదు, మనిషిలో ఉన్న మహాశివుడు జీవించనారంభించాలి అనేది నా తపన, నా తపస్సు. అందుకనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పెన్నా నది తీరాన్న చక్కగా ఒక కోర్సు లాగా ప్రత్యక్షంగా ఈ విద్యను నేర్చుకోవడానికి విచ్చేసిన వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా మీలోని మహాశివుడి నుండి. సదస్సులారా, మేకింగ్ కాంటాక్ట్ అన్న శీర్షికనే మరొకసారి మీకు తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఎన్నోసార్లు మీతో విన్నవించుకున్నాను నేను. ఏమనంటే, ఓ శీర్షిక ఆ గ్రంథంలో చెప్పబడుతున్న సుజ్ఞానానికి ప్రతినిధిగా ఉండాలి, ప్రాతినిధ్యం వహించాలి. సరిగ్గా మేకింగ్ కాంటాక్టు ఈ గ్రంథంలో ఉపదేశించబడుతున్న ఉపదేశామృతానికి ప్రతినిధిగా ప్రాతినిధ్యంగా వహిస్తాను. సో మేకింగ్ కాంటాక్ట్, ఎవరు కాంటాక్ట్ అవుతున్నారు, ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు, ఎవరు అనుసంధానం అవుతున్నారు, ఎవరితో అనుసంధానం అవుతున్నారు, ఎవరు అనుసంధానం అవుతున్నారు, ఎవరితో అనుసంధానం అవుతున్నారు. మనలో ఉన్న జీవాత్మ మనలోనే ఉన్న ఆత్మతో అనుసంధానం అవుతున్నది. మనమే ఉన్న జీవాత్మ ఫస్ట్ మనలో, తర్వాత మనమే. ఫస్ట్ మనలో ఉన్న జీవాత్మ మనలో ఉన్న ఆత్మతో అనుసంధానం అవుతున్నది. ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే, మనమే ఉన్న జీవాత్మ మనమే ఉన్న ఆత్మతో అనుసంధానం అవుతున్నది. సహవాసులుగా ఉన్నారు కానీ జీవాత్మ గారు ఆత్మగారు సహయోగులుగా లేరు. అంటే ఇద్దరు ఒక చోట ఉన్నారు కానీ కాపురం లేదు, సహయోగులుగా మారిపోతారన్నమాట. ఇంకా చెప్పాలంటే, మనలో ఉన్న మొదటి మూడు, కింద నుంచి మొదటి మూడు చైతన్య స్థితులు, మనలో ఉన్న 4వ చైతన్య స్థితితో
అనుసంధానం అవుతాయి. మనలో ఉన్న 1, 2, 3 చైతన్య స్థితులు మనలో ఉన్న అనాహత చైతన్య స్థితితో అనుసంధానం అవుతాయి. ఒక్క ఆత్మతో అనుసంధానం అయితే గుర్తుపెట్టుకోండి, ఇంక పరమాత్మతో అయిపోయినట్టే. మీకు ఆత్మ అనగానే మొత్తం మన ఆధ్యాత్మిక జీవితానికి అంటే ఏంటి, మహాశూన్యం నుండి మనం చేసిన ప్రతి ప్రస్థానానికి మన సమస్తమైన ఆధ్యాత్మికతకి భూతలంలో ఉండంగా ప్రతినిధి మహాశివుడు. గుర్తుపెట్టుకోండి, మన సమస్తమైన ఆధ్యాత్మిక మహాప్రస్థానానికి, ఆ ఓంకారానికి, పరమాత్మకి, సహస్రార చైతన్య స్థితికి, ఆజ్ఞా చైతన్య స్థితికి, విశుద్ధ చైతన్య స్థితులకి, ఈ చైతన్య స్థితులన్నిటికీ మన మొత్తం ఆధ్యాత్మికతకి ప్రతినిధి మహాశివుడు. మొత్తం భౌతికానికి ప్రతినిధి మూలాధార స్వాధిష్టానం మణిపూర చైతన్య స్థితులు. వీళ్ళిద్దరిని కలపగలిగే అనుసంధానకర్త ఆత్మ చైతన్యం. ఎప్పుడైతే మనలో ఉన్న మహాశివుడితో అనుసంధానం అయ్యామో మొత్తం ఆధ్యాత్మిక మహాసామ్రాజ్యం అంతటితోనూ అనుసంధానం అయినట్లే అనేది మర్చిపోవద్దు మీరు. నిజంగా ఇది రాజవిద్య, రాజగుహ్యం. గీతాశాస్త్రంలో రాజవిద్య, రాజగుహ్య యోగం అని ఉంటుంది. విద్యలన్నిటిలోకి మకుటాయమానమైన విద్య ఆత్మవిద్య, రాజవిద్య. అది ఆత్మవిద్య. ఎందుకు ఇది రాజవిద్య? ఎందుకు ఈ ఆత్మవిద్య రాజవిద్య? ఎందుకంటే మిగతావన్నీ ఉదరపోషణకే ఉపయోగపడతాయి. మిగతావన్నీ ఈ భూతల యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మనకు కాస్తంత వెసులుబాటు ఇవ్వటం కోసమే ఉపయోగపడతాయి. అంతకు మించి వాటి వలన ఉపయోగం లేదు. కానీ ఈ ఆత్మవిద్య శాశ్వతమైన విద్య. ఏ లోకంలో ఉన్నా, ఏ తలంలో ఉన్నా మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి విశేషంగా దోహదపడే ఆధ్యాత్మ శాస్త్రం ఇది. అందుకనే ఇది విద్యలన్నిటిలోకి రాజవిద్య. ఇది రాజగుహ్యం అంటే మిస్టికల్, ద మిస్టిక్. ఎన్నో మానవ మేధస్సుకి అంతు చెక్కనటువంటి అంశాలు ఉన్నప్పటికీ ఇది టాప్ సీక్రెట్. రాజగుహ్యం అంటే ఏంటి? టాప్ సీక్రెట్. మానవుడి శరీరంలోనే ఉన్న మానవుడికి అంతు చిక్కట్ల. మానవ మేధస్సు ఓ మేధో సంపదని పొందటానికి కారణభూతమయ్యున్నా ఆ మేధో సంపద దీన్ని ఆవిష్కరించలేకపోతుంది. ఇంద్రియాలు దర్శించడానికి కారణభూతమయ్యున్నా ఇంద్రియాలు దర్శించలేకపోతున్నాయి. పంచభూతాలకి అలివి కాకుండా, పంచేంద్రియాలకి అంతు చిక్కకుండా మనలోనే ఉన్న అత్యంత నిగూఢమైన ఒక టాప్ సీక్రెట్ రాజవిద్య. అలాంటి టాప్ సీక్రెట్ రాజగుహ్యం అన్నమాట. అలాంటిది మనం నేర్చుకోబోతున్నాం. సో మేకింగ్ కాంటాక్ట్ అన్నప్పుడు ఆత్మతో అనుసంధానం అవటం. ఎవరు అవుతున్నారు? జీవాత్మ. ఎవరితో అవుతున్నారు? ఆత్మతో. ఆత్మతో అవ్వటం అంటే ఏంటి? మళ్ళీ పరమాత్మతో విడిగా అవ్వాలా? ఆత్మతో అనుసంధానం అవ్వనారంభించినప్పుడే మొత్తం మన ఆధ్యాత్మిక మహాసామ్రాజ్యం అంతటితో మనం, ఎందుకంటే ఇక ఆత్మతో అనుసంధానం అయ్యేదాకానే నువ్వు డ్రైవ్ చేయాలి. తర్వాత నువ్వు డ్రైవ్ చేయక్కల్లా, ఆయన డ్రైవ్ చేసుకుంటారు. సో నువ్వు ఆత్మ చైతన్యంతో అనుసంధానం అయ్యేదాకానే సారథ్యం వహించాలి. ఆ తర్వాత నుంచి శివ సారథ్యం మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన చాలా అనాయాసంగా, సునాయాసంగా నిన్ను పరమాత్మ ఒడిలో పవళింపజేస్తారు. అది ఆయనకి చాలా వెన్నతో పెట్టిన విద్య. సో మేకింగ్ కాంటాక్ట్ అన్నప్పుడు నిన్నటికన్నా ఇవాళ కొంచెం పెంచాను, మీరు అర్థం చేసుకుంటే. సో దిస్ ఈజ్ మేకింగ్ కాంటాక్ట్. సో ఎందుకంటే మేకింగ్ కాంటాక్ట్ దగ్గర మీరు పొరపాటును కూడా మీలో లేనటువంటి దాన్ని మీరు కానటువంటి దాంతో, మీలో లేనటువంటి దాంతో మీరు కానటువంటి దాంతో కొత్తగా అనుసంధానం అవుతున్నారనో, కొత్తగా ఐక్యం అవ్వబోతున్నారనో, కొత్తగా ఏకీకృతం అవ్వబోతున్నారనో అనుకుంటే మొత్తం ఒక మహాగ్రంథం ధ్యాన సంస్థలోకి వెళ్ళినట్టు అనమాట. అది
మొత్తం బురద పాలైపోయినట్టు. ఓ మహాగ్రంథాన్ని ఓ ధ్యాన సంస్థలో పెడితే ఏమవుద్ది? అది కూడా వినాశనం అయిపోతుంది. బురదలో పోసిన పన్నీర్ అవుతుంది. పన్నీర్ ఏం చేసేవారంటే బురదలో పోసాడు. బురద పన్నీర్ అవ్వదు, పన్నీర్ కూడా బురద అవుద్ది, చివరికి కన్నీరు మిగులుద్ది. పొరపాటును కూడా అందుకనే గుర్తుపెట్టుకోండి. మనలోనే ఉన్న, మనమే ఉన్న, మన సహజత్వమే ఉన్న, మన నిజతత్వమే ఉన్న మన ఆత్మ చైతన్యంతో అనుసంధానం అవ్వబోతున్నాం. ఇది ప్రాథమిక దశలోనే ఈ జాగ్రత్తగానే నేను తీసుకోకపోతే మీరు మీలో లేని దాంతో, మీరు కాని దాంతో, ఇంకొక ఎలీన్ ఎంటిటీతో, ఒక ఫారెన్ ఎంటిటీతో అనుసంధానం అవుతున్నారన్న భావన చాలా అవైదికం. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి చాలా విషతుల్యమైనది. తుల్యము అంటే సమానము, విషంతో సమానటువంటిదే. మనలోనే ఉన్న ఆత్మతో, మనమే ఉన్న ఆత్మతో అనుసంధానం అవుతుంది. ఒకసారి చెప్పినానా? మనలో ఉన్న ఆత్మతోనే, మనమే అయి ఉన్న ఆత్మతోనే. ఆత్మ కూడా మనమే. ఆ మనమే నిజమైన నేనే సముద్ర గర్భంలో లేరు, మనలోనే ఉన్నది, మనమే అయి ఉన్న ఆత్మ. సో నీకేమర్థం అవ్వాలి? మనలోనే ఉన్న ఆత్మతో, మనమే ఉన్న ఆత్మతో అనుసంధానం అవ్వటానికి దోహదపడే ఆధ్యాత్మ శాస్త్రాన్ని అనుష్ఠానం చేసుకుంటున్నాను. అది రాసుకోండి. మనలోనే ఉన్న, మనమే ఉన్న ఆత్మతో మనలోనే ఉన్న, మన నిజతత్వమే అయ్యున్న ఆత్మ చైతన్యంతో అనుసంధానం అవ్వడానికి దోహదపడే ఆధ్యాత్మ శాస్త్రాన్ని అనుష్ఠానాన్ని గావించుకుంటున్నాను. సో మనలోనే ఉన్న, మన నిజతత్వమే ఉన్న ఆత్మ చైతన్యంతో. ఇక్కడ ఇలా నేను ఈ హెచ్చరిక గంటికలు ముందే మోగించలేదనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఇంకెవరో ఎక్కడో ఆత్మేమో, ఇంకెవరో మహాశివుడేమో అనుకుంటారు. అన్యము అన్న భావన మొదలైనప్పుడు మొత్తం పోయినట్టు. నేర్చుకోపోయినా పర్వాలేదు, కానీ అన్యం అన్న భావన ఉండకూడదు. గ్రేట్, రైట్. మేకింగ్ కాంటాక్ట్ అయిన తర్వాత అవర్ సోల్ రిమెంబర్స్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ టైమ్స్. ఉపశీర్షిక గుర్తుందా? అవర్ సోల్ రిమెంబర్స్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ టైమ్స్ అంటే కేవలం మహాశూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా, అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చిన ఆ తొలి జాము నుండి, ఆ ప్రణవ సన్నివేశం నుండి ఇవాటి దాకా చేసిన ప్రస్థానంలో మనం తిరిగిన ప్రతి మలుపులో మనం చేసిన ప్రతి సాహసంలో మనం సుసంపన్నం చేసుకున్న ప్రతి ప్రజ్ఞ, ప్రతి సృజనాత్మకత చాలా విపులంగా, వివరణాత్మకంగా ఓ వరుస క్రమంలో ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న ఈ శాశ్వత స్మృతి పదంలో భద్రపరచబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఆత్మతో అనుసంధానం అయితే మొత్తం ఆధ్యాత్మికతతో అనుసంధానం అవుతాం అన్నదానికి శాస్త్రీయత దొరికిందా? లైఫ్ టైమ్స్ అంటే ఆత్మ చైతన్యం దేహదారి అయి భూతలం మీద మాత్రం జీవించినవే జన్మలా, లేకపోతే మహాశూన్యం నుండి జీవితం మొదలైందా? ఇక నుంచి మహాశివుడి గురించి, లేదా ఆత్మ చైతన్యం గురించి, లేదా 4వ చైతన్య స్థితి గురించి, లేదా సోల్ గురించి, ఇవన్నీ పర్యాయ పదాలే. నేర్పుతున్న ప్రతి అంశం మీ సహజత్వం అనుకోండి, మీ నిగితత్వం అనుకోండి. ఏదో అవసరార్థం, సౌకర్యార్థం ఆత్మాని వాడుతున్నప్పటికీ నా నిగితత్వం, నా సహజత్వం ఇప్పుడు కొంచెం ఎదిగి ఏమనుకోవచ్చు? ఆత్మ చైతన్యాన్ని అయిన నాకు మహాశూన్యం నుండి
నేటి దాకా జరిగిన మహాప్రస్థానంలోని ప్రతి అంశం యొక్క సమగ్రమైన అవగాహనలు నాలో భద్రపరచబడే ఉన్నాయి ఒక క్రమ పద్ధతిలో. కొంచెం మార్పు ఉందా? ఆత్మలో ఉండటం కాదు, ఆత్మ చైతన్యాన్ని అయిన నాలో మహాశూన్యం నుండి నేటి దాకా జరిగిన ప్రతి సాహసోపేతమైన చర్య యొక్క ప్రతి చర్య యొక్క అనుభవం, సమగ్రమైన జ్ఞానం నాలోనే నిక్షిప్తమై ఉన్నది, భద్రపరచబడి ఉన్నది. సో మనం దురదృష్టం ఏంటంటే అన్నిటికీ అందరినీ అడుగుతుంటాం, నా భవిష్యత్తు ఏంటి, లేకపోతే అదేంటి ఇదేంటి, నా గతం ఏంటి అని. అసలు మొత్తం తెలుసున్న ఒక అద్భుతమైన సంస్కర్త, మహాజ్ఞాని, మన పుట్టుపూర్వత్వాలు మొత్తం తనలో భద్రపరుచుకున్న సజీవంగా ఉన్న మహాశివుడి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపము. ఆయన తెలుసుకుంటే మొత్తం మనకు తెలిసిపోయినట్టేనే కాదా? దట్స్ ఇట్. మై డియర్ ఆస్పిరెంట్స్, యూ హ్యావ్ గాట్ టు రియలైజ్ the so-called soul captivates within itself in a detailed form, in a linear pattern. All the adventures we have ventured from the voidness so far, and it is there, it is safeguarding on a permanent basis. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేటట్లుగా భద్రపరచబడి ఉన్నది. జయవస్తు. రైట్. కాస్త ప్రార్థన అంశంలోకి వెళ్తే, నిన్న మీకు విన్నవించుకోవటం జరిగింది. ప్రార్థన అంటే జీవాత్మ పరమాత్మకి నివేదించుకున్న ఒక నివేదన, విన్నవించుకున్న ఒక విన్నపం. ప్రతి మానవుడికి వరదలాంటి వాంఛలు ఉంటాయి. మనం అన్ని వాంఛలు నెరవేర్చుకోవాలని అనుకోం. వాటిల్లో కొన్ని వాంఛలు నెరవేర్చుకుందాం అనుకుంటాం. నెరవేర్చుకోవాలనుకున్న అన్ని వాంఛల్ని కూడా పరమాత్మకి నివేదించాం. వాటిలో అత్యంత ప్రధానమైన వాంఛల్ని మాత్రమే పరమాత్మ ద్వారా నెరవేర్చబడాలి. నా తండ్రి నెరవేర్చాలి ఇవి, పరమాత్మ ద్వారా కన్నా పరమాత్మే నెరవేర్చాలి ఇవి అని ఎంచుకుంటాం కదా. మనకు 100 కోరికలు ఉన్నాయనుకో, 100 కోరికలు నెరవేర్చబడాలని అనుకోం. దాంట్లో కొన్ని నెరవేర్చబడాలి, కొన్ని ఫిల్టర్ అయినాయి. ఆ ఫిల్టర్ అయిన వాటిలో కూడా అన్ని పరమాత్మకి నివేదించాం. చాలా ప్రధానమైన వాటినే పరమాత్మకి నివేదించుకుంటాం, విన్నవించుకుంటాం. సో అది ప్రార్థనలో అత్యంత ప్రధానమైన వాంఛని తన వాసుదేవుడికి నివేదించి, తండ్రి ఈసారి ఈ వాంఛని నా యందు నువ్వు కరుణించి నాకు అందించు అన్న విన్నపం. కాకపోతే ద్వైతం వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటి? ద్వైతం కూడా ప్రేయర్ ఇదే ఉంటుంది, కానీ బాహ్యంలో ఉన్న దేవుణ్ణి అడ్రస్ చేస్తారు. ఎవరిని అడ్రస్ చేస్తారు? బయట ఇంకెక్కడో ఉన్నాడేమో అనుకుంటారు. మనం మనలో ఉన్న తండ్రికే విన్నవించుకుంటాం. మీరు ఒకళ్ళు ఒకసారి హాస్యాస్పదంగా అన్నారంట, ఏముందిలే మేము బయట అడుక్కుంటాం, మీరు ఇంట్లో అడుక్కుంటారు, ఏదైతే ఏమైందిలే అడుక్కోవటం అన్నారంట. అది చాలా పొరపాటైన అభిప్రాయం. బ్యాంక్లో ఇద్దరు డబ్బులు డ్రా చేసుకుంటారు. బ్యాంక్లో లోన్ తీసుకునేవాడికి మన డబ్బులు మనం డ్రా చేసుకున్న వాడికి ఎంత తేడా ఉందో లోపల ఉన్న మహాశివుడిని అడగటానికి. మనం లోన్ తీసుకోవడానికి వెళ్తే అరటిపళ్ళు, బొట్టడి చాక్లెట్లు అవన్నీ తీసుకెళ్తాం మేనేజర్ గారికి. ఏమండి మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ మిస్సెస్ ఆరోగ్యం బాగుందా, అది ఇది అని అడుగుతాం. మన డబ్బులు మనం తీసుకోవడానికి వెళ్ళామనుకో, 10 అయింది లేటుగా వచ్చావే, బాగాలేదా, బాగోపోతే మానేపోయావా, మా కోసం ఏమైనా చేస్తున్నావు ఏంటి, డబ్బులు అంటాం. తర్వాత ఇంకెవరో డబ్బు మనం లెక్క పెట్టుకోవడానికి, మన డబ్బు మనం లెక్క పెట్టుకోవడానికి ఎంత తేడా ఉంటుంది చూడండి. క్యాషియరు కట్టలు వస్తే మురిసిపోడు, పచ్చి బూతులు తిట్టుకుంటాడు లెక్క పెట్టలేక, ఇలా అనుకుంటూ. నాలుక లేదు ఆడికి, ఇలా అనుకుని నాలుక అరిగిపోయింది. అదే వాడి సొంత డబ్బు అనుకోండి, వేళ్ళు నొప్పులు పెట్టినా రుచిగా ఉంటుంది, ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మీ సంపదలను మీరు గణిస్తున్నారు, మీ సంపదలను మీరు వినియోగించుకుంటున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం యు ఆర్ ఎక్స్ప్లోరింగ్
ది అన్ఎక్స్ప్లోర్డ్ మహాశివ హూ ఈజ్ ఇంప్రగ్నేటెడ్ విత్ ఇన్ యూ అనేది పట్టుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ ద మహాశివ హూ ఈజ్ ఇంప్రగ్నేటెడ్ విత్ ఇన్ యూ అని రాసుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ ద మహాశివ హూ ఈజ్ ఇంప్రగ్నేటెడ్ విత్ ఇన్ యూ. అంతర్గర్భితంగానే ఉపస్థితమై ఉన్న మహాశివుణ్ణి, అంతర్గర్భితంగానే హృదయాంతరంగంలో ఉపస్థితమై ఉన్న మహాశివుణ్ణి మొట్టమొదటిసారి వెలికి తీసి అభివ్యక్తీకరించే ఆధ్యాత్మిక వేడుకకి అంకురార్పణ జరుగుతున్నది. అభివ్యక్తీకరించే అనే బదులు అభివ్యక్తీకరించని ఆరంభించిన ఆధ్యాత్మిక వేడుకకి అంకురార్పణ జరుగుతున్నది. సో మొట్టమొదటి ప్రకరణం అవర్ సోల్స్ మిషన్ అన్నప్పుడు మీకు మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత ఏంటంటే ఆత్మ చైతన్యం ఏ తలంలో విహరిస్తున్నా, ఏ చైతన్యంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా ఎప్పుడూ పరమాత్మకి సంబంధించిన ఒక బాధ్యతను నిర్వహిస్తూనే ఉంటుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సో సహవాసులు వేరు, సహయోగం వేరు. ఈ ఇంటి పక్క ఇంట్లో ఈ అమ్మాయి ఉండేది, అబ్బాయి ఉండేవాడు, సహవాసులు. వాళ్ళిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు, సహయోగం మొదలైంది. కలిసి ఉండటం వేరు, కలిసి జీవించటం వేరు. సో అవర్ సోల్స్ మిషన్ అన్నప్పుడు మీకు మదిలో స్ఫురించాల్సిన భావుకత ఏంటంటే ఆత్మ ఎప్పుడు ఓ నిర్దిష్టమైన ప్రక్రియతోనే భాసిల్లుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యం ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఆత్మ చైతన్యం ఆల్వేస్ ఆన్ డ్యూటీ, ఎప్పుడు డ్యూటీలోనే. ఏ లోకంలో విహరించినా డ్యూటీలోనే ఉంటాడు ఆయన. సో ఆత్మ చైతన్యం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే తన పరమాత్మ తత్వాన్ని ఉన్నదన్నట్లుగా అద్దం పట్టి అభివ్యక్తీకరింపచేయటం. అందుకనే ఆత్మని చాలాసార్లు తండ్రి మైండ్ ఆఫ్ గాడ్ అని కూడా వర్ణిస్తారు. చాలా అసలు మైండ్ అని వర్ణిస్తారు. మైండ్ అని చాలా పెద్ద పెట్టేస్తారు. చాలామందికి అది చాలా ప్రహేళికగా ఉండిపోద్ది. మైండ్ ఏంటి అంటే మనస్సునేమో అంత తక్కువగా మనం అంటాం, మళ్ళీ మైండ్ అనే దాన్ని చాలా ఎక్కువగా అంటారు. అంటే మైండ్ అంటే పరమాత్మ యొక్క మనస్సు అన్నమాట. పరమాత్మ యొక్క మనస్సు ఆత్మ. సో ఆత్మ చైతన్యం ఎప్పుడు కార్యోన్ముఖుడయ్యే ప్రవర్తిస్తుంది. ఏంటది? ఎప్పుడు పరమాత్మ తనాన్ని, పరమాత్మ తత్వాన్ని అన్ని చైతన్య స్థితిలో అభివ్యక్తీకరించాలన్న తలంపుతోనే తన ప్రతి కదలిక ఉంటుంది. చూడండి, మనం స్వర్గధామంలో కూడా తను యాక్టివ్గా ఉంది, భూతలంలో కూడా యాక్టివ్గా ఉంది. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత దివిని భూమితో కలుపుతూ ఉంది ఆత్మ చైతన్యం. ఎలా? శివతత్వాన్ని మనసు, బుద్ధి, శరీరం ద్వారా అభివ్యక్తీకరించడం. అంటే శివతత్వం అంటే ఏంటి? పరమాత్మతత్వం కదా. అంటే దివి భూమిలోకి జ్ఞానగంగని భగీరథుడు కిందకు ఆహ్వానించినట్లుగా మహాశివుడు మహాస్వర్గాన్ని భూతలంలోకి తీసుకురావటం. See, you have got to understand, the ideal soul is never idle. The ideal soul is never idle. It is always on duty. Specifically, the soul's activity is always to explore the unexplored divinity and to mirror the expressed divinity in all the conscious levels. That you have got to understand. Is the ideal soul is never idle. He is always on duty. He is always on duty.
ఎప్పుడు అసలు క్షణం కూడా తీరికుండదు. స్వర్గధామంలో ఉన్న ఆయన ఎప్పుడు పని మీదే ఉంటారు. ఏంటి ఆయన పని అంటే అవ్యక్తంగా ఉన్న పరమాత్మనేమో వెలికి తీయటం, అప్పటికే వ్యక్తమైన పరమాత్మనేమో అన్ని చైతన్య స్థితిలో అద్దం పట్టడం. కెన్ యూ రైట్ ఇట్ డౌన్? నిజానికి మహిమాన్వితమైన ఆత్మ చైతన్యం నిర్విరామంగా నిరంతరం తన విధిని నిర్వహిస్తూనే ఉంటుంది. తన విధిని నిర్వహిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆత్మ చైతన్యం యొక్క విధి ఏమిటి? ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ యొక్క మనస్సుగా భావించవచ్చు. ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యం యొక్క మనస్సుగా భావించవచ్చు. ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యం యొక్క మనస్సుగా భావించవచ్చు. అందుకే మరి ఆత్మ చైతన్యం అనునిత్యం అవ్యక్తంగా ఉన్న పరమాత్మని వ్యక్తం చేయడానికి ఇప్పటికే వ్యక్తమైన పరమాత్మ తత్వాన్ని అన్ని చైతన్య స్థితుల్లో అద్దం పట్టడానికి అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో ద సోల్ విల్ నెవర్ ఎవర్ టేక్ రెస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. The specific methodology of soul is it always explores the unexplored divinity. It always expresses the explored divinity in all the 7 levels of consciousness. That's it. So, my dear aspirants, the moment you happen to hear the grandest concept called soul, a grandest fragrance should happen within you. The soul doesn't have the tendency of taking rest. The soul doesn't have the tendency of enjoying on a Sunday. It is always on duty. Wherever it is always active, it is always on duty. What is the specific methodology or what is the duty of the soul? Soul is always interested, it's very busy in exploring the unexplored divinity and expressing the explored divinity in all the 7 conscious levels. That you have got to understand. That's it. So our soul's mission is the evolution of our genetics. నిన్నటికన్నా స్ట్రెచ్ అవుతుంది, గమనించారా? అదే చెప్పాను అనుకుంటున్నారా? కొంచెం విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవర్ సోల్స్ మిషన్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. మరి ఇందాక చెప్పిందే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆత్మ చైతన్యం ఎప్పుడూ తన పరమాత్మని, ఇంకా వెలికి తీయని పరమాత్మ తత్వాన్ని వెలికి తీస్తుంది. ఇప్పటికే వెలికి తీయబడిన పరమాత్మ తత్వాన్ని అన్ని చైతన్య స్థితిలో అభివ్యక్తీకరించే నేపథ్యంలోనే చిట్ట చివరి చైతన్య స్థితుల్లో కూడా తన పరమాత్మ తత్వాన్ని అభివ్యక్తీకరించాలన్న తీయందనాల తలంపుతోనే, తీయని పట్టుదలతోనే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అది మరి ఇక్కడ ఏంటంటే ఇవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. ఇక్కడికి వచ్చినప్పటికేంటి ఇవల్యూషన్ ఆఫ్ అవర్ జెనెటిక్స్ అంటే మన శరీర తత్వాన్ని కూడా శివతత్వంగా మలచగలగటం, లేదా శివతత్వాన్ని ఈ శరీరతత్వంలో సైతం అభివ్యక్తీకరించడం. శివతత్వాన్ని ఈ శరీరతత్వంలో సైతం అభివ్యక్తీకరించడం, లేదా మూలాధార స్వాధిష్టాన మణిపూర చైతన్య స్థితిలో అనాహత చైతన్య స్థితిని అభివ్యక్తీకరించడం, లేదా జీవాత్మ యొక్క ఆలోచన సంవిధానాన్ని అత్యంత అద్భుతంగా సంస్కరించి ఆ జీవాత్మ యొక్క ఆలోచన సంవిధానంలో పరమాత్మ తత్వాన్ని అడ్డం పడకుండా అద్దం పట్టేటట్టు చేయగలగటం. ఓకేనా? శుభం. జయవస్తు. తర్వాత నమస్కారం అని మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయన ప్రార్థనలో
ప్రార్థనలో మొట్టమొదటిది ఏంటి? నమస్కారం. నమస్కారం అంటే అది శరీరానికి జరిగే శుభాభినందన కాదు. పాత్రకి మధ్య జరిగే ఓ తతంగం కాదు. భౌతికానికి ఏమాత్రం సంబంధం లేనటువంటిది. అది ఆత్మ చైతన్యానికి మధ్య జరిగే ఓ గౌరవాస్పదమైన అభినందన. చైతన్యానికి మధ్య జరిగే ఒక ఆధ్యాత్మిక తంతు. మహాశివునికి మధ్య జరిగిన తంతు. అలాని ఎవరైనా సరే దీన్ని నీలోన కలడు శివుడు, నాలోన కలడు శివుడు అవుడు అని మీరు అన్నారంటే కంటి వెంట రక్తం కారుతుంది. నీలోన కలడు శివుడు, నాలోన కలడు శివుడు అని శివుడి నుంచి ఏ శివుడితో అయితే మనం అనుసంధానం అవ్వాలనుకున్నారో ఆయనలో ఉన్న శివుడి నుంచి ఆయన వేరు పడిపోయి మనలో ఉన్న శివుడి నుంచి మనని కూడా వేరు చేసేస్తున్నాడు. అందుకనే నీలోనే ఉన్న నీవే ఉన్న మొట్టమొదటి నుంచి ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో చూడండి. నువ్వు ఇంకెవరి గురించి నేర్చుకోవట్లేదు, నీ నిజతత్వం గురించి నేర్చుకుంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, నీ హృదయంలో ఉన్న ఆత్మ చైతన్యం గురించి నువ్వు నేర్చుకుంటున్నావు అని చెప్పకపోతే నాలో ఉన్నాడు కానీ ఆడు నేను కాదు. అంతేగా, నేను కానోడు ఎక్కడుంటే ఏంటి? ఎవరో ఎక్కడికో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంటే మా ఇంట్లో డబ్బు తెచ్చి పెడితే నాకేంటి కదా? నీ డబ్బులు కానప్పుడు నీ ఇంట్లో ఉంటే నీకెందుకే? లేకపోతే అంతేనా కాదా? నాలో ఉన్న శివుడు కలడు, నీలో ఉన్న కలడు. నువ్వు శివుడువా? కాదు. సో ఈయన శివుడిలోంచి ఈయన వేరుపడిపోయి మనలో ఉన్న శివుడి నుంచి మనని వేరు చేసేస్తున్నాడు. పదాలు మళ్ళీ ఒకేలా ఉన్నాయి చూడండి. దయచేసి ఆ పోలికలతో ఎప్పుడు పోల్చొద్దు. ఒక జ్ఞానం నుంచి పచ్చి బూత్ వచ్చినా అది పరవశంగానే ఉంటుంది. ఒక అజ్ఞానం నుంచి ఓ పరిమళ భరితమైన సుశబ్దం వెలువడినా అది విషతుల్యంగానే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. జయవస్తు. దట్స్ ఇట్. సో నమస్తే కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నమస్తే అంటే ఏంటి? నమో అస్తి. వాళ్ళు కూడా ఒకప్పుడు ఎంత ఆధ్యాత్మిక వెల్లువ జరిగేదో చూడండి. నమో అస్తి కూడా నమో అస్తి, అది ఎంత అద్భుతమో చూడండి. ఎస్. సో నమస్కారం ఓ దేహానికి మధ్య జరిగే అభినందన కాదు. ఓ చైతన్యానికి మధ్య జరిగే గౌరవాస్పరమైన ఓ పలకరింపు. అది మహాశివునికి మధ్య జరిగిన ఓ ఆధ్యాత్మిక పరమైన పలకరింపు. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత ఈ ప్రేయర్లో విశేషంగా మనం గమనించిందంటే ప్రేయరు పూర్తిగా పాత్ర మాట్లాడుతుంది, జీవాత్మ కూడా కాదు. ప్రేయర్లో పూర్తిగా వివేకే మాట్లాడుతున్నాడు. వివేక్ ఏమంటున్నాడంటే నాలో ఉన్న జీవాత్మని, నాలో ఉన్న ఆత్మని ఉద్దేశించి, తండ్రి ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాత్రలు వేసావు, ఎన్నో పాత్రలు వదిలేసావు, ఏదో నీ మహాగ్రంథంలో నా ప్రస్తావన ఏదో ఒక పుటలో ఒక వాక్యంలో పదంగా పరిమితం అయిపోతుంది. అలా కాదు తండ్రి, శాశ్వతంగా నన్ను నీతో పాటే ఉంచేసుకోవా? నీ హృదయంలో నాకు తరగని చిరంజీవి స్థానాన్ని ఇవ్వవా? శాశ్వతంగా నీ సన్నిధానంలో నీ సన్మిత్రత్వంతో నన్ను ఉండిపోయేటట్టు చేయవా? నేను ప్రమాణం చేస్తున్నా, నాకెప్పుడు ప్రథమ ప్రాధాన్యత నువ్వేసమ్మా. ఏ లోకంలో ఉన్నా ఏ లౌకికమైన అంశాలకి నేను లొంగిపోను, లంపటానికి నేను లొంగిపోను. ఎప్పుడు నువ్వు నీ పరమాత్మతో ఉన్నట్లుగా, ఆత్మ జీవాత్మతో ఉన్నట్లుగా ఈ పాత్ర ఆత్మతో, పరమాత్మతో, జీవాత్మతో ఉండిపోతుంది. ఉంచుకోరాదే అని అడుగుతున్నాడు. అంతే, శాశ్వతంగా ఉండిపోమంట. ఈ ప్రేయర్లో ఉన్న గొప్పతనం అది. ఎందుకు?
ఓ మై బిలవ్డ్ గాడ్, ఆఫ్ దాట్ విచ్ ఐ డిజైర్, ఫిల్ మీ టు ఆల్ ఎటర్నిటీ ఆఫ్ ది అడ్వెంచర్ ఆఫ్ లైఫ్. ఫిల్ మీ అంటే ఏంటి? నింపే. దేంతో? జ్ఞానగంగతో. ఆ జ్ఞానగంగ దేనికి సంబంధించింది? ఎటర్నిటీకి సంబంధించింది. ఎటర్నిటీ దేనికి సంబంధించింది? అడ్వెంచర్ ఆఫ్ లైఫ్కి సంబంధించింది. ఎటర్నిటీ దేనికి సంబంధించింది? ఎటర్నిటీ అడ్వెంచర్ ఆఫ్ లైఫ్కి సంబంధించింది. అలాంటి జ్ఞానం నాకు ఇచ్చేసాయి. అలాంటి జ్ఞానం నాకు ఇచ్చేసాయి. ఓ మై బిలవ్డ్ గాడ్. అసలు భగవంతుడిని ఉద్దేశించడం అంటేనే అసలు చాలా మధురాతి మధురంగా నాకు అనిపించింది. తండ్రి, దైవమా అని ఉద్దేశించడమే ముందు మనం ఓ పెద్ద ప్రహేళికలోంచి బయటపడిపోయాం. ఆలోచించండి. ఇంద్రియ రూప జగత్తులో, భౌతికమైన శృంఖలాల్లో అనునిత్యం మస్తిష్కం వేధిస్తుంటే, అసురుడు సతాయిస్తుంటే, సిరి సంపదలనే ఒకే ఒక్క లక్ష్యం కోసం యావత్ ప్రపంచము పరిగెడుతుంటే, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం చెప్పిన మాటే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న ఈ ప్రపంచంలో ఇంద్రియాలకి అంతు చిక్కనటువంటి కలడందరూ కలడో లేడో అన్న సందిగ్ధంలో ఉండే దైవాన్ని ఉన్నాడని గుర్తిస్తే అప్పటికి మనం కనీసం ఆ ట్రాప్ నుంచి మనం బయటపడిపోయినట్టు. ఆ ట్రాప్లోకి వెళ్తే అసలు భగవంతుడి యొక్క అస్తిత్వాన్నే అంగీకరించలేకపోతే ఎంత దారుణం. సో దైవమా అని ఉద్దేశించగలగటంలో నాకేం కనిపించిందంటే, ఫస్ట్ దానిలోంచి బయటపడిపోయాం. ఏది? నాస్తికత్వంలోంచి. రెండోది, యావత్ ప్రపంచమంతా దైవం కోసం గొళ్ళల్లోనూ, గోపురాల్లోనూ, జెర్రిలోనూ, కప్పలోనూ ఎతుకుతూ ఉంటే మనం మాత్రం అతనితో అనన్య భావుకత, అభేదాన్ని దర్శించి హృదయాంతరంగంలో అతడు సజీవంగా ఉన్నాడని గుర్తించి ఆ హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడిని తండ్రి అని, దైవమని ఉద్దేశించగలగటంలోనే మన పరిణితి పరాకాష్ఠకి చేరినట్టు నేనైతే భావిస్తాను. తర్వాత దైవమా అని ఎప్పుడైతే మనం అన్నామో, నా ఈ వాంఛని నీవే నెరవేర్చమని నివేదించుకుంటున్నట్లు. దైవమా అంటే అర్థం ఏంటి? నా ఈ వాంఛని నీవు మాత్రమే నెరవేర్చమని విన్నవించుకుంటున్నట్టు. రెండోది, ఈ వాంఛను నెరవేర్చగలిగే స్తోమత, సమర్థత నీకు మాత్రమే వర్తిస్తుందని అంగీకరించినట్లు. ఒకవేళ ఈ వాంఛ నీ వల్ల కాకపోతే, అది ఇతరులను నేను ఆశ్రయించాల్సిన అవసరం వస్తే నాకు ఆ వాంఛ అక్కర్లేదు. నాకు ఆ వాంఛ అవసరం లేదు. నెరవేర్చబడకపోయినా పర్వాలా. నా ప్యాషన్ ఏంటంటే ఇది నువ్వు నిర్వర్తించాలి. నా కమిట్మెంట్ ఏంటంటే ఇది నీ వల్ల కాకపోతే నాకు అక్కల్లా. ఆ కమిట్మెంట్ తండ్రి, ఒకవేళ ఇతరులు ఎవరైనా నెరవేర్చగలిగినా నాకు అక్కల్లా. ఇది నాకు కావాలి. నాకు ఎంతగా ఈ అంశం కావాలో నీ ద్వారా మాత్రమే కావాలి. అది కూడా కావాలి. నాకు కావాలి. ఎలా? నీ ద్వారానే కావాలి. సో అక్కడ ఒక మధురమైన ఒక వాళ్ళిద్దరికీ ఉన్న బంధం తెలిసిపోతుంది. సో ఓ మై గాడ్, ఓ మై బిలవ్డ్ గాడ్ అన్నప్పుడు నేను దర్శించిన దర్శనం అది. సో ఓ మై బిలవ్డ్ గాడ్ అన్నప్పుడు నేను దర్శించిన దర్శనం అప్పటికే అతడు నాస్తికవాదాన్ని అధిగమించేసినట్టు. అప్పటికే అతడు నాస్తికతత్వాన్ని అధిగమించేసినట్టు. ఓకేనా? అప్పటికే బాహ్యంలో దైవాన్ని అన్వేషించడానికి పూర్తి స్థాయిలో స్వస్తి పలికినట్టు. అప్పటికే అతడు అంతర్ముఖుడైనట్టు. అప్పటికే తన హృదయాంతరంగంలో కొలువై ఉన్న దైవం యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించినట్లు. రెండోది, ఒకవేళ నాకు ఈ వాంఛ ఉంది. ఈ వాంఛ ఉండటం ఎంత నిజం? ఈ వాంఛ నీ ద్వారానే
నిర్వర్తించబడాలి. ఇంకెక్కడికో వెళ్ళి వ్రతం చేస్తానో, దానం చేస్తానో, ఇంకేదైనా చేస్తేనో ఇది నెరవేర్చబడుతుంటే నా తల తెంచే కానీ నేను మాత్రం ఆ పని చేయను. ఇది ఆ పని చేస్తేనే నాకు వస్తుందంటే వద్దులే తండ్రి, అక్కర్లేదు. ఈ వాంఛ నెరవేర్చబడటం ఎంత అవసరమో, ఈ వాంఛ కేవలం నీ ద్వారా నెరవేర్చబడటం కూడా నాకు అంతే అవసరం. ఇది నెరవేర్చగలిగే స్తోమత విశ్వంలో ఎవరికి లేదని కూడా ఒప్పుకున్నట్టు. ఏంటి? దీన్ని నాకు అందించగలిగే సమర్థత, స్తోమత కేవలం నీకు మాత్రమే ఉన్నది తండ్రి అని ఇప్పటికే ఆవిష్కరించినట్లు. ఓ మై బిలవ్డ్ గాడ్ అన్నప్పుడు మనం దర్శించిన దర్శనం అది. ఓకేనా? ఈ ఓ మై గాడ్కి అర్థం చెప్పట్లా నేను. మీరు అలా పరిణమించాలి. మీ ఆలోచన సంవిధానం అంత దృఢచిత్తంతో కలిగి ఉండాలి, అంత దృఢపడితే అన్న సందంగా ఉండాలి. సో ఇక్కడ మన ప్రేయర్ చూస్తే, ఓ మై బిలవ్డ్ గాడ్, ఆఫ్ దాట్ విచ్ ఐ డిజైర్, ఫిల్ మీ టు ఆల్ ఎటర్నిటీ ఆఫ్ ది అడ్వెంచర్ ఆఫ్ లైఫ్. మొదటి వాక్యం. సో మొట్టమొదటిగా తనలో ఉన్న మహాశివుణ్ణి నివేదించుకున్నాడు, ఫిల్ చేయమన్నాడు. ఇది ఒక మైదానంలా ఉంది ప్రస్తుతం, క్రికెట్ మ్యాచెస్ కండక్ట్ చేసుకునే అంత ఖాళీ ఉంది. ఫిల్ మీ అన్నాడు. ఏమన్నాడు? ఫిల్ మీ అంటే, అయ్యా జ్ఞాన గంగ తరంగాలను నా మీద కురిపించవయా, అమృతోపమానమైన విద్యని ఈ మస్తిష్క కణజాల నిండా నింపేవయ్యా, ఓ వరదలా కురిపించవయ్యా, ఓ ప్రవాహాన్ని కురిపించవయ్యా. దేన్ని? సుజ్ఞానాన్ని. దేనికి సంబంధించిన సుజ్ఞానం? టు ఆల్ ఎటర్నిటీ ఆఫ్ అడ్వెంచర్ ఆఫ్ లైఫ్. జీవితం అనే ఓ సాహసం ఎప్పుడు కొనసాగుతుంది. అనంతమైన శాశ్వతమైన జీవితంతో నీతో పాటు ఉండగలిగే ఏంటి? అనంతమైన శాశ్వతమైన జీవితం అంతా నీతో పాటు ఉండగలిగే సామర్థ్యాన్ని ఇవ్వగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వు. ఏంటి? రామ్తా కన్నా ఒకవేళ ముందు ఆయన ఒక పాత్ర వేసి ఉన్నట్లయితే, వేశారో లేదో నాకు తెలియదు, ఒకళ్ళు వేసి ఉన్నట్లయితే, విష్ణుమూర్తి కన్నా అంతకుముందు ఏదైనా ఒక పాత్ర వేసి ఉన్నట్లయితే, ఆ పాత్ర లేదుగా. జీవితం అనే సువర్ణాక్షరాలలో ఆ పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోలేదుగా. ఒక చైతన్యం విష్ణుమూర్తి పాత్ర వేసిన తర్వాత ఆ విష్ణుమూర్తి అనే పాత్ర చైతన్యంతో శాశ్వత కాలంతో అనుసంధానం అయిపోయాడా లేదా? రామ్తా ఆయన కన్నా ముందు నుంచి చైతన్యం ఎప్పటి నుంచో ఉండుంటుంది, కానీ ఆ చైతన్యం రామ్తా అనే పాత్రని పోషించిన తర్వాత శాశ్వతంగా వారు అనుసంధానం అయిపోయారా లేదా? సో అలా నేను నీతో పాటు శాశ్వతంగా ఉండిపోయేటట్లుగా అంత సుజ్ఞానాన్ని నాకు ప్రసాదించి తండ్రి అని అడిగినట్లుగా నాకైతే అర్థమైంది. తర్వాత, ఐ స్వేర్ ఐ షల్ నాట్ పాస్ అవే బట్ షల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ యువర్ బోజం. తండ్రి, నేను ఎప్పుడు లౌకికమైన లంపడంలో చిక్కుకుపోను. ఊహ నీదే, ఊసు నీదే, ఊపిరి నీదే అన్న చందంగా ఉంటా. ఊహ నీదే, ఊసు నీదే, ఊపిరి నీదే అన్న చందంగా ఉంటా తండ్రి. నేను మధ్యలో నిన్ను వదిలేసి అన్యదేవుణ్ణి ఆశ్రయిస్తాననుకున్నావా? మధ్యలో నిన్ను వదిలేసి భౌతికమైన లాలసలో లంపటంలో ఇరుక్కుపోతాననుకున్నావా? అస్సలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు తండ్రి. నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను, ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టకుండా ఉండే అంత సుజ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అన్న ప్రార్థన. ఇది క్యారెక్టరే, ప్యూర్ క్యారెక్టర్ అడుగుతాను. వివేక్ అడుగుతున్నాడు, ఇన్ ది స్పిరిట్ ఆఫ్ యువర్ బోజం గాడ్ హెల్ప్ మై లైఫ్ సో బీ ఇట్ టు లైఫ్. అంటే ఈ జన్మ నిస్సారంగా గడిచిపోతా ఉంది తండ్రి. వరద కొట్టుకెళ్ళిపోతున్నా. ఇవాళ చాలా శాంతిగా ఉందామనుకున్నా, ఆటో డ్రైవర్కి నాకు గొడవ వచ్చి ఆడిన పోటు పొడిచా. జైల్లో ఎవరితో గొడవ పెట్టుకోకూడదు అనుకున్నా, ఎవరో బొంగ మీద పెట్టారని మూతి మీద కొట్టా. అలా ఈ జన్మ నా నియంత్రణలో లేకుండా ఉంది తండ్రి. విచ్చలవిడిగా సాగిపోతుంది. వరదలో పోటెత్తినట్టుగా ఇటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంది. వరద ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను నీ అభయహస్తాన్ని, నీ చేయుతనివ్వు తండ్రి. కాస్త ఆధ్యాత్మికతలోకి నన్ను స్వాగతించు తండ్రి. కాస్త ఆధ్యాత్మిక పరిమళాలు
నా మీద గుప్పించవయా, హెల్ప్ మై లైఫ్, హెల్ప్ మై లైఫ్, హెల్ప్ మై లైఫ్, గాడ్ హెల్ప్ మై లైఫ్. హెల్ప్ మై లైఫ్ అంటే ఏంటి? ఎన్నో జన్మాంతరాల్లో ఈ భౌతికంలో కొట్టుమిట్టాడుతున్నానయ్యా. మూల మీద బిట్టు అంటే కరెక్ట్గా మూల మీదే నన్ను పాతేశారయ్యా. ఇలా జన్మాంతరాల్లో ఇదే కొనసాగుతూ ఉందయ్యా. పునరపి జననం పునరపి మరణం అన్న చందంగా కొట్టుమిట్టాడుతున్నానయ్యా. ఒక్కసారి నాకు నీ అభయహస్తాన్ని ఇవ్వవయ్యా, నీ చేయూతనివ్వవయ్యా. కాస్త ఆధ్యాత్మిక పరిమళాలు నా చేత ఆఘ్రాణింప చేయవయ్యా. అనాఘ్రాణీయంగానే మిగిలిపోయిన సుగంధాలను నా చేత ఆఘ్రాణింప చేయవయ్యా అని విన్నవించుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ పరమాత్మ ఎంటర్ అయిపోయారు. సో బీ ఇట్. ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన మాట్లాడారు. ఇది పాత్ర అయిపోయింది. ఏమన్నారు? సో బీ ఇట్. తర్వాత టు లైఫ్. అక్కడ గురువు తమ శిష్యులకు ఉద్దేశించి టు లైఫ్ అన్నారు అన్నమాట. అది ప్రార్థన యొక్క పునశ్చరణ విశేషమైన ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ పాటికి మీకు ఈ మొదటి పారాగ్రాఫ్ మీద బాగా పట్టొచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే అది నాకు ఎలా ఉంటుందంటే, దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచియస్ మూమెంట్స్. ఓ శిఖరాగ్రం పైన శ్రీరాముడు తన నిజస్వరూపంతో నిజ రూపంలో ఓ శిఖరాగ్రం మీద ఆయన వెలసి మొత్తం మానవాళ్ళని ఉద్దేశించి చేసిన ఒక సింహగర్జనలాగా, ఓ సాంఖ్య శంఖారావంలా ఉంటుందన్నట్లుగా నాకు అనిపిస్తుంది. Those are considered as righteous moments. It is where you have lifted your love with a divine focus above the tribulations of your humanity, and that is what allows the soul and the spirit and finally the body to soar in what is called the state of bliss. If you missed it, we are regretful. If you missed it, we are regretful. ఏమన్నారు? Those are considered as righteous moments. కొన్ని వందల వేల జన్మలను జీవించి ఉండవచ్చు కాక, మహాత్మా గాంధీగా, రవీంద్రనాథ్ ఠాగూర్గా, ఎన్టీ రామారావుగా అన్ని పాత్రలు చేస్తే వేసి ఉండొచ్చు. అవన్నీ దేనికై? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? బుట్ట దాఖలా అయిపోయినట్టే. ఏంటి అవన్నీ? బుట్ట దాఖలా, చెత్తబుట్టలో పడేసినట్టే. ఈ జన్మలో కూడా నువ్వెన్నో ఆవిష్కరణలు పొంది ఉండొచ్చు, కానీ అవన్నీ బుట్ట దాఖలు అయిపోయినట్టే, నిరుపయోగం కదా. కానీ ఎప్పుడు ధార్మికమైన ఘడియలుగా పరిగణింపబడతాయంటే, వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్. ఆత్మని దేంతో పోల్చారు? ప్రేమతో. ఎందుకు? ప్రేమ అంటే అనుసంధానకర్త. భౌతికాన్ని ఆధ్యాత్మికతని అనుసంధానం చేయగలిగే ఆధ్యాత్మికకర్త మహాశివుడు కాబట్టి, దివిని భూమిని అనుసంధానం చేయగలిగే అనుసంధానకర్త మహాశివుడు కాబట్టి, మొదటి 3 చైతన్య స్థితుల్ని చివరి 3 చైతన్య స్థితులతో అనుసంధానం చేయగలిగే మహనీయుడు కాబట్టి, అందుకనే మధ్య మార్గం అన్నారు. 4వ చైతన్య మహనీయుడు కాబట్టి అతన్ని ప్రేమతో పోల్చారు. సో ఆ మహాశివుడిని నువ్వు వెలికి తీసి అభివ్యక్తీకరించనారంభించినప్పుడు, వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ అంటే ఏం రాశారు? లవ్ అని రాసి కింద పడేసి లిఫ్ట్ చేస్తూ ఉంది, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో. అట్లా చేయకూడదు. ఏం చేస్తుంది? లవ్ అని రాసి ఎత్తుతూ ఉంది. అలా కాదు. వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ అంటే అర్థం ఏంటి? వేర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ లవ్ అంటే అర్థం ఏంటి? లవ్ అంటే మహాశివుడు. అవ్యక్తంగా ఉన్న మహాశివుడిని అంటే వ్యక్తపరచనారంభించినప్పుడు. ఓకేనా? రైట్. జయోస్తు.